తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. జూన్ 27 జగన్నాథ స్వామి వారి రథయాత్ర. పూరి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇసుక వేస్తే రాలినంత మంది భక్తజనం వస్తారండి, పోటీ పడతారు రథాన్ని లాగేందుకు. కానీ దూరం నుంచి చూడడమే ఒక అదృష్టం. ఇంకా మేమైతే టీవీలో చూస్తాం అంతే, అది కూడా ఒక అదృష్టంగా భావిస్తాం. అలా అతుక్కుని ఉండిపోతాం అంతే. కానీ ఎంత వైభవంగా జరుగుతుందండి. విశేషాలు మాట్లాడుకుందాం. 27న గురుగారు. అంటే సాధారణంగా మనం నీలాచల నివాసాయ నిత్యాయ వరమాత్మని సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం అని ఆ క్షేత్రానికి ఉన్నటువంటి మంగళాశాసన శ్లోకం. మనం ఏ క్షేత్రంలో భూమి మీద 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలు ఉంటే 106 భూమి పైన 2 క్షీరసాగరం వైకుంఠం అని చెప్తారు. ఆ ఉన్నటువంటి క్షేత్రాల్లో పూరికి ఉన్నటువంటి ప్రత్యేకత 106 ఉన్నటువంటి దానిలో పూరికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడైనా భగవంతుడు తన అమ్మవారితో ఉంటారు, లక్ష్మీ అమ్మవారితోటి ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ మాత్రమే కేవలం సోదరితో ఉండేటువంటి క్షేత్రం పూరి. ఫస్ట్ ఈ భూమి పైన అంటే సోదరుడు సోదరి ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రం పూరి ఫస్ట్. అంటే మనందరం సాధారణంగా అనుకుంటాం ఎక్కడ ఏ క్షేత్రం అంటే, అక్కడ మన శ్లోకంలో కూడా సుభద్ర ప్రాణనాథాయ అని, ప్రాణనాథుడు అని ఎవరిని అంటాం అంటే భర్తనే అంటాం. కానీ అక్కడ ప్రాణంగా ఉండేటువంటి సోదరి ఉండేటువంటి క్షేత్రం అని చెప్పి చాలా పెద్దలు చెప్పినారు. మనకు 108 దివ్యదేశాల్లో అందరూ కూడా ఆళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి క్షేత్రం పూరి. చాలా మంది ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు. దాంతోపాటు భగవద్ రామానుజాచార్య స్వామి వారికి అత్యంత విశేషమైనటువంటి అభిమాన స్థలంలో పూరి ఒక క్షేత్రం ఒకటేమో. అంటే మనందరం కూడా పూరి అనగానే ఫస్ట్ అత్యద్భుతంగా గుర్తొచ్చేటువంటిది రథయాత్ర, స్వామివారి ఆలయం, అదేవిధంగా స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదం. ఈ మూడిటికి సంబంధించింది మామూలుగా అంటే 4 విశేషాలు అని చెప్తాం. పూరి అనగానే అక్కడ మనం సుదర్శన చక్రం పైన ఎగిరేటువంటి జెండాని ఎంత అద్భుతంగా మనం అందరం చూస్తామో, పూరి క్షేత్రంలో ఉండేటువంటి ఆలయం లోపల ఉన్నటువంటి భగవంతుడు ఈ భూమి పైన ఉండేటువంటి ఏ క్షేత్రంలో కూడా మూల విరాటే బయటికి వచ్చి రథయాత్రగా సాగేటువంటిది ఎక్కడా లేదు. అంత అద్భుతంగా ఉండేటువంటి క్షేత్రం. రెండో విధంగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి రథం. మనం ఎక్కడ క్షేత్రంలోకి వెళ్ళినా కూడా రథోత్సవం అనగానే బంగారు రథం, వెండి రథం అవి రెడీగా ఉంటాయి. స్వామివారికి సంబంధించినటువంటి ఆ రథోత్సవంలోనే తిరిగి అంటే ప్రతి సంవత్సరం కూడా దాంట్లోనే జరుగుతుంది. ఒక పూరి క్షేత్రంలోనే అక్షయ తృతీయ రోజు ప్రారంభమవుతుంది ఆ యొక్క రథం తయారు చేయడం. అది వరుస క్రమంలో ప్రతి సంవత్సరం కూడా కొత్త రథం, ఎప్పటికప్పుడు కొత్త రథం. ఫస్ట్ ప్రసాదం కూడా ఏ రోజుకి ఆ రోజు తయారు చేసినటువంటి కుండలు, ఏ రోజుకి ఆ రోజు తయారు చేసినటువంటి ప్రసాదం. అసలు ఎన్ని కుండలో కదా, కొన్ని వేల అంటే కుండ, మట్టి కుండతోటి, అంటే పచ్చి కుండ అంటాం, కాల్చిన కుండ కూడా కాదు. అంటే భగవంతుడు ఎంత అద్భుతంగా అంటే అక్కడ ఉన్నాడు అని చెప్పడానికి, అంటే భగవంతుడు సాక్షాత్తుగా ఉన్నాడు అని చెప్పడానికి అత్యద్భుతమైనటువంటి నిదర్శనం పూరి క్షేత్రం. అంత అద్భుతమైనటువంటి క్షేత్రంలో మనకు ఉన్నటువంటి 9 రోజుల కాలం పాటు జరిగేటువంటి రథయాత్ర అయితే సాధారణంగా ఆ రథయాత్రను చూస్తేనే ఎలాంటి గ్రహ దోషాలను, నారాయణుని స్మరిస్తేనే దోషం ఉండదంట. నారాయణ నామస్మరణ అనేటువంటి జరిగితేనే మన దగ్గర దరిదాపుల్లో కూడా ఈ యొక్క నవగ్రహాల ప్రభావం ఉండదు అని చెప్తారు. అలాంటి 9 రోజుల కాలం పాటు స్వామివారికి జరిగేటువంటి రథయాత్రను స్మరించడం కావచ్చు, దర్శించడం కావచ్చు, స్వామివారి సన్నిధిలో మనం ప్రసాదం తీసుకోవడం కావచ్చు, అక్కడ స్వామిని దర్శించడం అత్యంత విశేషమైనటువంటిది అని చెప్పచ్చు. సరే, మనం అందరం వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు కామన్ గా. కానీ అక్కడ ఆ సమయంలో ఆ క్షేత్రాన్ని స్మరిస్తేనే, పూరి అనేటువంటి క్షేత్రం పురుషోత్తమ క్షేత్రం అని దానికి పేరమ్మ. పురుషోత్తముడు కొలువైనటువంటి క్షేత్రం పూరి. ఆ పురుషోత్తమ అనేటువంటి నామాన్ని పలికినా కూడా, ఆ నామాన్ని ఒక 108 సార్లు జపించినా కూడా మనకు విశేషమైనటువంటి ఫలితం తప్పకుండా. ఆ 9 రోజులు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మన ఇంట్లో ఉండి కూడా, ఇదే చాలా మంది వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు గురుగారు. అంటే పూరి క్షేత్రానికి మనం వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఆషాఢ మాసంలో విదే నుంచి దశమి దాకా 9 రోజులు రోజు మన ఇంట్లో కూర్చొని పురుషోత్తముడి నామదే, అంటే పురుషోత్తమాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః అనేటువంటి నామాన్ని రోజు ఒక 108 సార్లు జపం చేయండి. అంటే పూరి క్షేత్రానికి వెళ్ళలేకపోతే ఆయనే పిలిపిస్తాడు మళ్ళీ ఇంకొకసారి మనల్ని అనుగ్రహించడానికి భగవంతుడు పిలిపిస్తాడు. శ్రీ మహావిష్ణువు అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే పెద్దలు సరదాగా చెప్పుకునేటువంటి మాట,
స్వామి సుప్రభాతానికి తిరుమల వెళ్తాడంట, ఆ, శ్రీరంగంలో పడుకోవడానికి వెళ్తారంట, అంటే ప్రయాగకి వెళ్ళి స్నానం చేస్తారంట సాధారణంగా, ఆ. పూరికి వెళ్ళి భోజనం చేస్తారంట. ఆహా. అంటే అంత గొప్పగా అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు ఉంటాయి అని చెప్పి, అంటే వివిధ రకాలు సుమారు 55-60 రకాల ప్రసాదాలు భగవంతుడికి నివేదన చేసి ఉమ్, అన్ని స్వీట్, ఉమ్, అంటే అన్ని, అంటే పప్పు పెట్టు కూర ఉండు ఏదైనా సరే ఉమ్. అన్ని కూడా చాలా తీయగా ఉంటాయి అక్కడ ప్రసాదాలు. అంటే భగవంతులాగా, అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా అయితే తీయగా ఉంటాడో మధురం. ఇవన్నీ కూడా మధురం. ఉమ్. అంత అద్భుతమైనటువంటి ఇది క్షేత్రం పూరి. అంటే ఆయన స్మరిస్తే కూడా, అంటే పూరి అనేటువంటి క్షేత్రం గురించి చెప్తుంటే కూడా ఉమ్. ఒక తెలియనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి అవును. అనేటువంటిది కలుగుతుంది. అంత అద్భుతమైనటువంటి ఖచ్చితంగా క్షేత్రం వస్తుందండి. మనం కూడా తప్పకుండా ఒకసారి దర్శిద్దాం, చాలా మంచిది అమ్మ. తప్పకుండా గురువుగారు. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళైతే చక్కగా ఈ పరిహారం చేసుకుంటే చాలా, ఇంట్లోనే ఆ స్వామి ఉన్నాడని తలుచుకోండి. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి ఫోటోని మన ఇంట్లో పెట్టుకొని, అంటే నిజంగా మనం పూరి వెళ్ళాలి, పూరి అంటే ఆ జగన్నాథుడి యొక్క నామస్మరణ మనం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఉమ్. ఆ 9 రోజులు రోజు ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, స్వామివారి ఎదురుగా దీపారాధన, ఉమ్. అటుకులు లేదా ఏదైనా ప్రసాదం నివేదన చేసి ఉమ్. ఓం పురుషోత్తమాయ నమః ఉమ్. ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి నామాన్ని మనం చదువుకుందాం. ఉమ్. ఖచ్చితమైనటువంటి భగవద్ అనుగ్రహం అనేటువంటిది మనకు లభిస్తుంది. అంటే స్వామి ఎక్కడున్నా పలుకుతాడు, ఉమ్. ఎక్కడ అంటే ఆర్తితోటి మనం పిలిస్తే ఎక్కడున్నా పలుకుతాడు అత్యద్భుతంగా. కాబట్టి మనం ఆ పరిహారాన్ని చేసుకుందాం, చాలా అద్భుతంగా స్వామివారి అనుగ్రహం లభించి మనల్ని ఆయనే పూరి తీసుకెళ్తాడు. హా, దర్శన భాగ్యం కలగలేదే అనుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. అవునమ్మా, అవును. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.